జ్యోతమ్మ వాళ్ళ కొడుకు శ్రీతన్ అయితే వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి ఇంటికి వస్తాడు. ఇక శ్రీతన్ రాగానే అందరూ కూడా శ్రీతన్ ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి అందరూ పలకరిస్తూ ఉంటారు. కానీ శ్రీతన్ మాత్రం అమ్మ నీకు ఇలాగ అయిందని తెలిసి నేను అస్సలు నా మనసులో లేదమ్మా, ఎందుకు ఇలా జరిగిందమ్మా, నీకే ఎందుకు ఇలా జరిగింది, నువ్వెంత మంచిదానివి, నాకు ఏదైనా అయితే నువ్వు తల్లడిల్లిపోతావు, అలాంటిది నీకు ఇలా జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి జ్యోతి అయితే శ్రీతన్ ఎందుకు అలా బాధపడతావు, నాకేమీ కాదు, నన్ను కాపాడటానికి నువ్వు అక్క ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే శ్రీతన్ వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ నీకు ఇలా జరగటానికి కారణం ఏంటమ్మా, నాకు అస్సలు మనసులో లేదు, చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి జ్యోతి అయితే నచ్చజెబుతూ ఉంటుంది. ఇంతలో శ్రీతన్ అయితే అవునమ్మా మన కుట్టి అక్క ఏది, కుట్టి అక్క ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతాడు. దానికి జ్యోతి అయితే కుట్టి వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారని చెప్పి అంటుంది. అవునా, నేను అర్జెంటుగా వెళ్ళి కుట్టి అక్కని కలుస్తానమ్మా, కుట్టి అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారో లేదో అనుకున్నాను, ఇక్కడే ఉన్నారా, నేను వెళ్ళి కలుస్తానమ్మా అంటే సరే అయితే వెళ్ళు శ్రీతన్, నువ్వు కుట్టిని కలిసిరా అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.